హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ భర్త మహాశయంలోకి విజ్ఞప్తి మూవీ ఓటీటీ రిలీజ్ చేయడం, మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్ చేయడం, ఇంకా మనకు అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ రిలీజ్ చేయడం. సో ఈ 3 మూవీస్ అయినా కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో ఉంది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చినా తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్లో కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 వృషభ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే మలయాళం యాక్టర్ మోహన్ లాల్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్లో వచ్చేసి మనకైతే తమిళ్లో అండ్ మలయాళంలో చాలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అయింది, కానీ మన తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే లేదు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు అన్ని లాంగ్వేజ్ కలిపి ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే ఆహ్వాలు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రుచబా మూవీని అయితే మన తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 బిడ్జెట్ అండ్ సీజన్ 4 పార్ట్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా మనకైతే ఆల్రెడీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 4కి అయితే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే ఉంది. సో పార్ట్ 1 అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇక పార్ట్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే సీజన్ 4 నుంచి పార్ట్ 2 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ద నైట్ ఏజెంట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కాకుండా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఈ మూవీని వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే ఫిబ్రవరి 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 19th నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 4 బేబీ గర్ల్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మన తెలుగులో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఇది ఒక మలయాళం మూవీ. సో మలయాళంలో అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. ఇక ఈ మూవీ మనకు తెలుగులో ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మన తెలుగు ఓటీటీ రేషన్ వచ్చి మనకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకున్నారంటే మనకు సో ఓన్లీ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. వాళ్ళు వచ్చి ఫిబ్రవరి 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే బేబీ గర్ల్ మూవీని అయితే మనకు తెలుగు మలయాళం మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 కెన్నడీ మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. G5 వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఇది మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు G5 వాళ్ళు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే G5లో అయితే మనకు తెలుగు, హిందీ, మలయాళం ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ కెన్నడీ మూవీ. నెంబర్ 6 సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి, చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అవైలబుల్గా అయితే ఉంటుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి సాంప్రదాయని శుద్ధ పూసని మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 యంగ్ షెర్లాక్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సారీ ఇది మూవీ కాదు, వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ వచ్చేసి మనకైతే ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో వెబ్ సిరీస్ సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఎప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుందంటే మనకు మార్చి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ యంగ్ షెర్లాక్ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 వన్ పీస్ వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో వెబ్ సిరీస్ సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో పార్ట్ 1 ఆల్రెడీ అయితే మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే పార్ట్ 2 వచ్చేసి సో పార్ట్ 2 రిలీజ్ కావడానికి ఇంకా 2 months అయితే టైం అయితే ఉన్నాయి. సో మార్చి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే వన్ పీస్ సంబంధించిన పార్ట్ 2 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 ఈషా మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది, కానీ మనకి ఇప్పటిదాకా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మనకైతే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే సమ్ డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు, కానీ ఆ డేట్ని అయితే రిలీజ్ అయితే చేయలేకపోయారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ప్రెజెంట్ వచ్చేసి మనకైతే వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈసారి అయినా వాళ్ళు అయితే పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని అంటున్నారు. సో చూడాలి వేచి. సో ఈ వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 21st నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈసారి పక్కాగా అయితే రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో అయితే చెప్పిన డేట్కి అయితే రిలీజ్ అయితే చేస్తారు. మనకి ఈషా మూవీ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 21st నుంచి అయితే అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 రవితేజ హీరోగా యాక్ట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. మంచి టాక్ తెచ్చుకున్నా కానీ మనకైతే మూవీ థియేటర్స్ ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీని వచ్చేసి మనకైతే ఈ ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే మనకి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి అయితే అవైలబుల్గా అయితే
ఉంటుంది మూవీ జీ5లో. నెంబర్ 11 అనగనగా ఒక రాజు మూవీ. సో నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఈ మూవీ ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఫిబ్రవరి 13th అయితే పక్కాగా అయితే మనకి అనగనగా ఒక రాజు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో మీ అందరికీ అయితే మనకు ఈ నెట్ఫ్లిక్స్లోకి అయితే ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. బట్ 12 చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ. సో ఈ మూవీలో హీరో మనకు లీడ్ రోల్ వచ్చేసి మనకైతే విక్టరీ వెంకటేష్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆయన హీరోయిన్గా వచ్చిన నయనతార గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇక ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి వస్తుంది. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా 2 days మాత్రమే ఉంది. సో మనకైతే ఈ మూవీ మనకు సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే రేపు కాకుండా ఎల్లుండి నుంచి అంటే మనకు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు శంకర వరప్రసాద్ గారు మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకి ఈ మూవీ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. నెంబర్ 13 ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇక సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే రిలీజ్ కావడానికి చాలా రోజులు టైం ఉన్నా కానీ మనకైతే ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీ వెబ్ సిరీస్ని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 18th నుంచి అయితే ఈ ఇయర్లో మనకు డిసెంబర్ 18th నుంచి అయితే కన్ఫామ్గా ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్ని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇక వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరికైతే మనకు డిసెంబర్ 18th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 కోహారా సీజన్ 2 వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకి నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ వెబ్ సిరీస్ అన్నీ కూడా. సో మనకైతే కోహారా సీజన్ 1 చూసినా మీ అందరికైతే సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. సో సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఓటీటీ రిలీజ్ డేట్ అయితే క్లైమ్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే కోహారా సీజన్ 2 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ వెబ్ సిరీస్ కోసం చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తుంటారు. సో నెట్ఫ్లిక్స్ చూసే వాళ్ళకైతే ఇలాంటి వెబ్ సిరీస్ అనేది తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే కోహారా సీజన్ 2 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 14 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. వీడియోకి నేను జస్ట్ 200 likes టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ అయితే చేసేయండి. సో చాలామంది అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ మన వీడియో కానీ నచ్చిన తప్పకుండా మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. సో ఇలాంటి ఓటీటీ వీడియోస్ కంటెంట్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.